children. How are you all? Good? I'm also good. Hope you're enjoying your studies also. Huh? And enjoyed last week Sunday school also. ఓకే, మరి ఈరోజు మీ ఫ్రెండ్స్ ఎంతమందిని పిలిచారో, కొత్త ఫ్రెండ్స్ ఉన్నారో, ఫస్ట్ టైం మన సండే స్కూల్కి వచ్చారో వారందరినీ కూడా దేవుని నామాన ఈ యొక్క సండే స్కూల్ ప్రోగ్రాంకి ఆహ్వానిస్తున్నాను. మరి ఈరోజు వాక్యము 113వ కీర్తన 5వ అధ్యాయము. 113వ కీర్తన, సామ్స్ 113 5th verse. ఉన్నతమందు ఆసీనుడయున్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు. 113వ అధ్యాయము 5వ వచనం. ఉన్నతమందు ఆసీనుడయున్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడు ఎవడు. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ఈనాటి సండే స్కూల్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. పరిశుద్ధం 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 అని పరమదూతలతో సదాకాలం కొనియాడబడుచున్న మా పరలోకపు రాజా యేసుక్రీస్తు ప్రభు ఆత్మస్వరూపి అయిన దేవా, నీకు స్తోత్రాలయ్యా. గడిచిన వారమంతా కూడా మమ్మల్ని, మా బిడ్డల్ని కాపాడావు ప్రభు. వారి తల్లిదండ్రులకు సహాయం దయచేసినందుకు వందనాలయ్యా. మరి ఎంతోమంది చిన్న బిడ్డలు ప్రభు స్వస్థత పొంది ఉన్నారు తండ్రి, వందనాలయ్యా. ప్రార్థించిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఎంతోమంది నాయన మా కొరకై ప్రార్థన చేయుచున్నారు, సండే స్కూల్లో వాక్యంలో ఎదుగుచున్నారు. వారందరి నిమిత్తమై స్తోత్రాలయ్యా. తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రభు చక్కగా ఈ సండే స్కూల్లో పాలు పంపులు పొందుటకు ప్రేరేపిస్తున్నారు నాయన. వారందరినీ ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించు నాయన. భయంకరమైన కరోనా వైరస్ సిచ్యుయేషన్లో మేము జీవిస్తుండగా మా బిడ్డలందరినీ కాపాడుతున్నావు తండ్రి, వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి, మరి ఎన్నో ప్లేస్లలో ఈ యొక్క వర్షాలతో బాధపడుచున్నారు నాయన. వారి యొక్క భోజనము కూడా పాడైపోయింది నాయన. వారందరి కొరకై ప్రార్థన చేయించున్నాము. వారందరినీ కాపాడు ప్రభువా. ఈ సమయం ముందు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి చిన్న బిడ్డల నిమిత్తమై స్తోత్రాలయ్యా. థర్డ్ వేవ్ స్టార్ట్ కాబోతుంది అని కొంతమంది అంటున్నారు నాయన. డెల్టా వైరస్ అంటున్నారు, బ్లాక్ అండ్ వైట్ వైరస్ అంటున్నారు ప్రభువా, దిశ వైరస్ అంటున్నారు ప్రభువా. ఇవన్నీ నీకు మరుగైనది లేదు ప్రభువా. తండ్రి, మా బిడ్డలకు అంటకుండా కాపాడండి. ఎందుకంటే ఏ తెగులు నీ గుడారమును సమీపించదని వాగ్దానము చేసిన రాజా, నీకు వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క సండే స్కూల్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయుచున్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి నాయన. సింగ్ సాంగ్ సెషన్లో పార్టిసిపేట్ చేయించిన బిడ్డలను దీవించండి. వాక్య పరిచర్య చేయనైనటువంటి టీచర్స్కి నీ ఆత్మ సహాయం దయచేయమని వేడుకుంటూ ఈ సండే స్కూల్ని మా అందరి జీవితాలలో ప్రభువ ఆశీర్వాదకరంగా మార్చి ఇవ్వమని, నీ శాంతిని, నీ సమాధానాన్ని దయచేయమని వేడుకుంటున్నాము. ఎంతమంది గృహాలలో ఏ అశాంతి ఉందో నీకు తెలుసు నాయన, ఏ అనారోగ్యం ఉందో నీకు తెలుసు నాయన, ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీకు తెలుసు ప్రభువ. తండ్రి, వారందరి యొక్క కష్టాలను, సమస్యలను తీర్చమని వేడుకుంటున్నాం నాయన. మరి బిడ్డల తల్లిదండ్రుల కొరకై స్తోత్రాలయ్యా. వారి యొక్క జాబ్స్లలో నీ సహాయం దయచేయండి. వారి రాకపోకలయందు నీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాము. ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ కొరకై ప్రార్థన చేయించున్నాం నాయన. తను కంపల్సరీ వారు జాబ్స్కి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది ప్రభు. వారి రాకపోకలందు నాయన సహాయం దయచేయండి. మా టీచర్స్ కూడా నా ప్రభు జాబ్స్కి వెళ్తున్నారు నాయన. రాకపోకలందు నీ సహాయం దయచేయండి. ఏ తెగులు వారిని టచ్ చేయకుండా కాపాడమని వేడుకుంటున్నాము. ఈ రోజు వరకు వారందరినీ కాపాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన, ఈ సండే నాడు సండే స్కూల్ ఆది అంతం వరకు నీ యొక్క యాజమాన్యం అనుగ్రహించమని వేడుకొంచు ప్రభు. నీలో మేము ఆనందించి నీ వాక్యంలో బిడ్డలు ఎదిగి ప్రభు వారు పెరిగి పెద్దవారైనప్పుడు నాయన తొట్టిల్లకుండా కాపాడమని వేడుకొంచు. నీ ఆత్మ కావాలని వారికి దయచేయమని వేడుకొంచు. ఈరోజు ఫస్ట్ టైం ప్రభు సండే స్కూల్లో పార్టిసిపేట్ చేయించిన బిడ్డలందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించి క్రీస్తు యొక్క శాంతి, సమాధాన, సంతోషములను దయచేయమని, బిడ్డలందరూ చదువుచుండగానైనా మంచి ఉజ్వల భవిష్యత్తును ఒక్కొక్కరికి దయచేయమని వేడుకొంచు. సమస్త ఘనత, మహిమ క్రీస్తు పాదాల కాపాడిస్తూ యేసయ్య దివ్య నామాన వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములచే ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.
ఆమేన్. ఓకే చిల్డ్రన్, ఉన్నతమందు ఆశీనుడై ఉన్న మన దేవుడు ఎంతో గొప్పవాడు, మహోన్నతుడు. కాబట్టి ఆ యొక్క మహోన్నతుని పాదముల చెంత మనం చేరి ఈ యొక్క సండే స్కూల్ సంతోషాన్ని అనుభవిస్తూ దీవెనలను పొందాలి. సరేనా? మరి ఇప్పుడు సింగ్ సాంగ్ సెషన్కి వెళ్ళిపోదామా? ఓకే, థ్యాంక్ యూ. చుబ్బుక్ 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 రైలు బండి, చుబ్బుక్ 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 చుక్ పరలోకపు బండి, చుబ్బుక్ 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 రైలు బండి, చుబ్బుక్ 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 చుక్ పరలోకపు బండి. అమ్మ నాన్న ఆంటీ అంకుల్ రావాలి, అక్క అన్న చెల్లి తమ్ముడు ఎక్కాలి.
शहर में जग गई नामक व्यक्ति था, वो दिखने खत में बहुत छोटा था। पता चला जगह के ऊपर यीशु ने कहा झट से नीचे आओ। पता चला जगह के ऊपर यीशु ने कहा झट से नीचे आओ। यीशु गया उधर का कारण बनकर, यीशु गया उधर का कारण बनकर, कर पाप श्राप उस जीवन से हटाकर, कर पाप श्राप उस जीवन से हटाकर। तेरे हो शहर में जग गई नामक व्यक्ति था, वो दिखने खत में बहुत छोटा था। तेरे हो शहर में जग गई नामक व्यक्ति था, वो दिखने खत में बहुत छोटा था। उसे दिखना था, दूर से मिलना था, उसे दिखना था, दूर से मिलना था। प्यारा यीशु मसीह को, तेरे हो शहर में जग गई नामक व्यक्ति था, वो दिखने खत में बहुत छोटा था। तेरे हो शहर में जग गई नामक व्यक्ति था, वो दिखने खत में बहुत छोटा था, वो दिखने खत में बहुत छोटा था, वो दिखने खत में बहुत छोटा। ఓకే చిల్డ్రన్, సింగ్ సాంగ్ సెషన్ ఈజ్ ఓవర్ నౌ. మరి మిషనరీ స్టోరీకి వెళ్ళిపోదామా మనం? ఈరోజు మిషనరీ స్టోరీ తరుణ్ పాల్ వచ్చి మిషనరీ స్టోరీ తీసుకోవాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ. Praise Lord everyone. Today's missionary lesson is about John Bunyan. He celebrates his spiritual birthday where he was baptized on 30 November 1628. John Bunyan was born in Bedford, England, where he was born to middle class parents where his father used to work as a tinker, a person who repairs potteries. Since his childhood, John Bunyan is a very active kid and is also voracious, where at the age of 14 he joined the English Civil War as a parliamentary army member, where he fought along with many other soldiers to the defeat of Charles I and to establishment of British Parliament. And after the war he returned to his home and started to go to the church, where at that moment he realized about Jesus Christ and accepted him as a personal savior. Since his age of 16, he started to preach the word of God. God used him mightily for his work. At that moment, a church called Anglican Church rose into power and established a monarchian rule, saying that you need license to preach the word of God. It also took away people freedom to read Bible and to preach the word of God, where John Bunyan stood against it and fought, where he was jailed for 12 long years in prison. During this period of time, John Bunyan didn't waste his movement nor his time, where he started to write books, letters
titles, etc., where his first book, Grace Abounding to Chief of Sinners, which describes about his life autobiography, which became very famous. And he was also elected as a pastor, but after 2 months he was brought back to jail. In this period of time, John Bunyan used most of his time to write his famous book known as The Pilgrim Progress, where this book reached millions of people and been translated over 190 different languages, and also hosted a movie by its name. John Bunyan also wrote books such as Holy War Part 1 and Part 2 and 40 plus untitled books, where his books remained inspiration to many people, where they committed themselves to Christ and came as a missionaries. And in prison after spending 16 years, John Bunyan was dead on 31st August 1688. Even though John Bunyan is in prison, he used his time to preach and share word of God. Are we doing so? Currently we are under COVID-19 pandemic and we are all in home isolation. Are we using our time for God's work? I want you to take a decision to spend time with God like John Bunyan. May God help us to do so. Thank you. Amen. నా శోధనలో నా వేదనలో
అందరికీ మరి మేము ప్రార్థించి ప్రభు మరి మీరందరినీ క్షేమం ఉంచినాడని విశ్వాసంతో ఈ సమయమందు మరి మీకు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ఈ సమయమందు మనము సండే స్కూల్ బిగిన్ చేసుకుందాం. మరి అందరూ మీరు శ్రద్ధగా వినాలి. చక్కగా వాక్యం చెప్పుచుండగా మీరు విని మీ హృదయంలో భద్రపరచుకోవాలి. ఈ సమయమందు మరి నేను మీకు కొన్ని విషయాలు దేవుని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. మరి అందరు కళ్ళు మూసుకోండి. తల్లిదండ్రులు కూడా వారికి హెల్ప్ చేయాలని మనవి చేస్తున్నాం. తల్లిదండ్రులు కూడా వారి ప్రక్కన కూర్చొని వారికి హెల్ప్ చేయండి. బిడ్డలు కళ్ళు మూసుకోండి. అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి, నీ పాదాలకు స్తోత్రం నాయన. ఇదే కాలం చిన్న బిడ్డలతో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ఈ సమయం అందు ప్రభా మరి వాక్యం చెప్పుచుండగా నాకు మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభా. బిడ్డలకి ఏదో చెప్పవల్ల తగిన జ్ఞానం ఇచ్చి మీరు నాలో ఉండి మాట్లాడండి. బిడ్డలు కూడా చెప్పే వాక్యం చక్కగా విని తమ హృదయంలో భద్రపరచుకొని ఆ విధంగా నడవడానికి నీ కృప చూపమని, ఈ ఆరాధనంతట్లో మీ సన్నిధి మాకు తోడుగా నడిపించమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆపాదిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు మరి ఈరోజు మనము వాక్యం నేర్చుకుందాం. కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఏమనగా మరి ముఖ్యంగా మరి ఈరోజు సండే స్కూల్ పిల్లల గురించి మరి ఒక చిన్న బాలుడు సండే స్కూల్ అనుదినం వాడు సండే స్కూల్కి రావడం వల్ల వారికి కలిగిన మేలేంటో మీకు చెప్పాలని నేను ఈరోజు వచ్చి ఉన్నాను. అయితే సండే స్కూల్కు రెగ్యులర్గా రావడం వల్ల కలిగే మేలు ఏంటో ఈ చిన్న యొక్క స్టోరీ మీకు చెప్పడం వల్ల మీరు గ్రహించగలుగుతారు. ఏంటంటే చిన్న బిడ్డలు ప్రతిరోజు కూడా ఎక్కడికి రావాలి? సండే స్కూల్కి రావాలి. సండే స్కూల్కి రావడం వలన గొప్ప మేలు ఏం జరుగుతుంది అనేది మీరు నేర్చుకుంటారు. మీరు సండే స్కూల్కి వస్తున్నారు కదా, మీరు అనేక విషయాలు నేర్చుకుంటున్నారు. పాటలు నేర్చుకుంటున్నారు, చక్కటి బైబిల్ స్టోరీస్ నేర్చుకుంటున్నారు, స్కిట్స్ నేర్చుకుంటున్నారు, అన్నీ కూడా నేర్చుకుంటున్నారు కదా. అంతేకాకుండా మరి ముఖ్యంగా టీచర్ చెప్పే యొక్క స్టోరీని మీరు చక్కగా వినాలి, నేర్చుకొని భద్రపరచుకోవాలి. ఆ విధంగా నేర్చుకున్నప్పుడు అది మీకు రాబో దినంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక ఈరోజు ఒక పిల్లోడు మరి సండే స్కూల్లో నేర్చుకున్న వాక్యం ద్వారా ఏ విధంగా గొప్ప కార్యం అతని వల్ల జరిగింది, అతను ఇచ్చిన చిన్న సలహా వలన ఏ విధంగా గొప్ప కార్యం జరిగిందో నేను మీకు ఈరోజు ఈ స్టోరీ ద్వారా మీకు తెలియజేయాలని ఆశపడుతున్నా. కనుక మీరందరూ శ్రద్ధగా వినాలని నేను ఆశపడుతున్నా. దేవునామకు స్తోత్రములు. అయితే మరి కథ చెప్తున్నాను, మీరు అందరు శ్రద్ధగా వినండి. ఒక ఈజిప్ట్ దేశంలో మరి ఒక దైవ సేవకుడు మార్క్ అనే దైవ సేవకుడు వెళ్ళి సువార్త ప్రకటించినాడు. ఎంతో భారంగా ఎంతో కష్టపడి అనేకులకు సువార్త ప్రకటించాడు. ఏమని ప్రకటించాడంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు, అతడు మనందరి పాపముల కొరకు కల్వరిశిలలో ప్రాణం పెట్టి మనందరినీ రక్షించాడు. కనుక మీరందరూ మారుమనసు పొంది మీ పాపములను ఒప్పుకొని దేవుని నమ్ముకొని మనమందరము రక్షణ పొందాలని ఎంతగానో సువార్త ప్రకటించాడు. ఎవరు? మరి మార్క్ అనే ఒక దైవ సేవకుడు ఎన్నో సంవత్సరాలు ఆ విధంగా ఆ యొక్క ఈజిప్ట్ తిరుగుచు అనేకులకు సువార్త ప్రకటించాడు. ఈ విధంగా ప్రకటించి మరి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, దాదాపు 18 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు అతను. ఆ విధంగా ఎంతోమందికి ఆహారం లేకుండా, ఆయనకు బట్టలు లేవు, ఎన్నో కష్టాలు, ఎంతోమంది ఆయనను హేళన చేశారు, ఆయనను తృణీకరించారు, ఆయనను ఎన్నో మాటలు తిట్టారు. ఆయన కూడా అవన్నీ ఓర్చుకొని ఆయన 18 సంవత్సరాలు అక్కడ మరి సువార్త ప్రకటించారు. బిడ్డలారా, ప్రకటించినప్పుడు అయితే అప్పుడు అంతా సువార్త ప్రకటించినప్పుడు ఎవ్వరు రక్షింపబడలే, కానీ ఒక్క కాబ్లర్ మాత్రం రక్షింపబడ్డాడు. ఎవరు? ఒక్క కాబ్లర్ అంటే చెప్పులు కుట్టేవాడు, మోచి, ఆయన ఒక్కడే రక్షింపబడ్డాడు. అయితే ఈ విధంగా ఇంత ప్రయాసపడి ఇంత పోయినప్పుడు ఒక్క రక్షింపబడి కూడా అతడు నిరాశపడలేదు. ఆ విధంగా ఇంకా స్వార్థ ప్రకటిస్తున్న సమయంలో ఆ యొక్క ఈజిప్ట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, నువ్వు అందరినీ మత మార్పిడి చేస్తూ అందరినీ క్రైస్తవ మతాన్ని అందించుతున్నావు కనుక ఆయనను ఏం చేశారు? ఘోరమైన హింస పెట్టారు, ఘోరమైన బాధ పెట్టారు. ఏం పెట్టారంటే, పరిగెత్తుతున్న ఆ యొక్క గుర్రాలకు తాడుతో అతన్ని కట్టి అతన్ని ఈడ్చుకొని పోవడం భయంకరమైన శ్రమ పెట్టారు. ఆ గుర్రాలని పరిగెత్తుతూ వెళుతున్నప్పుడు అతడు ఆ యొక్క రోడ్డు మీద అతన్ని ఈడ్చుకొని పోతున్నప్పుడు ఆ రాళ్లకు రప్పలకు వాటన్నిటికీ అతను ఈ పంత కూడా మరి గాయాలై రక్తం కారుతూ ఉన్నది. కారి ఎంతగానో భయంకరమైన స్థితిలో ఉన్నాడు. ఆ విధంగా ఉన్నప్పుడు ఆ వీధి తిప్పుచూ అతను అలా తిప్పి లాస్ట్కు ఆ రక్తం బాగా కారడం వలన అతడు ప్రాణం విడిచిపెట్టాడు, చనిపోయాడు, హతసాక్షి దేవుని కొరకు. అప్పుడు మరి ఆ బిడ్డ అలాగా అయిపోయిన తర్వాత
ఇప్పుడు తర్వాత ఏమైందంటే ఈ యొక్క ఒక్కరే రక్షింపబడ్డాడు కదా. ఒక కాబ్లర్ అంటే చెప్పులు కుట్టేవాడు ఒక్కడు రక్షింపబడ్డాడు కదా. ఆయన ఏం చేశాడు, ఈయన చెప్పిన మాటలన్నీ చక్కగా విని తన హృదయంలో భద్రపరుచుకొని అందరికీ ఆయన కూడా సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. తను చనిపోయిన తర్వాత, మార్కు చనిపోయిన తర్వాత ఈ కాబ్లర్ వచ్చి అందరికీ సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. తన చుట్టుపక్కల వాళ్ళకు, తన స్నేహితులకు, తన దగ్గర బంధువులందరినీ ఈ విధంగా దేవుణ్ణి నమ్మాలి, మనం రక్షణ పొందాలి, మన పరలోక రాజ్యం పోవాలంటే మన తప్పులు ఒప్పుకోవాలి, మనం రక్షణ పొందాలి, యేసు ప్రభువుని నమ్మాలని చక్కటి సువార్త ఏవైతే మార్కు చెప్పాడో అన్ని విషయాలు చెప్పుచూ అనేకులను పోగు చేసుకున్నాడు. ఆ విధంగా వాళ్ళందరూ కలిసి చిన్న గ్రూప్గా ఫామ్ అయ్యారు బిడ్డలారా. చిన్న గ్రూప్గా ఫామ్ అయ్యి మరి అందరు కూడా ఒక చోటు ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు. వాళ్ళకు చర్చ్ లేదు, ఏం లేదు. కానీ దేవుడైతే మనకు పెద్ద చర్చ్ ఇచ్చాడు కదా. సిబిసి చర్చ్ ఎంత పెద్దది, మనం చాలా ఘనంగా ఆరాధించుకుంటున్నాం. కానీ వాళ్ళకు చిన్న ఏం లేదు, ఒక చిన్న గుడిసెలో వర్షం వస్తుంది, అక్కడ ఎండ తగులుతుంది. అంత భయంకరమైన స్థితిలో కూడా వారందరూ కూర్చొని ఆ చిన్న చర్చిలో ప్రార్థన చేసుకుంటున్నారు, ఆ యొక్క గుడిసెలో. అయితే వీళ్ళందరూ కలిసి ఏమనుకున్నారంటే ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమనంటే మనము ఎంతకాలం ఇట్లా ఈ వర్షంలో తడుచుకుంటూ ఇట్లుందాం, మనం ఒక చర్చ్ కట్టుకుందాం, చిన్న చర్చ్ కట్టుకుందాం అనేటువంటి ఒక డిసిషన్, ఒక నిర్ణయానికి వచ్చారు. వచ్చి ఏం చేశారు, సరే మనం చర్చ్ కట్టుకోవాలంటే మనము దేవుని వాక్యం ప్రకటిస్తేనే మరి ఆ యొక్క మార్కును చంపేశారు. మరి మనం చర్చ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారా ఈ గవర్నమెంట్? కనుక మనం అందరం ప్రార్థన చేసి మనము తప్పకుండా మరి పర్మిషన్ కొరకు ప్రార్థన చేద్దామని అందరు ప్రార్థించి ఆ సమయం అందు ఆ రాజ్యాన్ని ఒక ఖలీఫా అనే ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన కొంత దయగలవాడు. కనుక వీళ్ళు ఏం చేశారు, సరే మనం అందరము ఆ రాజు దగ్గరికి పోయి బ్రతిలాడదాం, మనకు ఒక చిన్న చర్చ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని ఆ రాజును మనం బ్రతిలాడదామని అందరు కలిసి ప్రార్థించుకొని ఆ రాజు దగ్గర పోయి ఆయనకు నమస్కారం చేసి ఈ విషయం చెప్తారయ్యా, మేము ఒక చర్చ్ కట్టుకోవాలని ఆశనది, మేము చిన్న గుంపుగా ఫామ్ అయినాము, మరి ఆ యొక్క గుడిసెలో వర్షం వస్తుంది, ఇవన్నీ ఎండకు ఎండుతున్నాం, వర్షానికి తడుస్తున్నాం, కనుక మాకు ఒక పర్మిషన్ ఇవ్వండి చిన్న చర్చ్ కట్టుకోవడానికని ఆ రాజును బ్రతిలాడాడు. అడిగినప్పుడు ఆ రాజు మంచిగా రాజు ఎట్లుంటాడు, టీవీగా నడుస్తూ అటు నడుస్తూ ఏం చేశాడు, కిటికీ వైపు చూశాడు. తన రూమ్లో ఆయన నడుస్తున్న స్థలంలో ఒక కిటికీ ఉంది. ఆ కిటికీలో చూసే వరకు ఆయనకు ఒక పెద్ద కొండ కనిపిస్తుంది. అక్కడ ఆ కొండను చూసి సరే మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా, మీరు చర్చ్ కావాలంటున్నారు కదా, మీ దేవుడు గొప్పవాడు కదా, మీరు అద్భుత కార్యాలు చేసే గొప్ప దేవుడు కదా మీ దేవుడు. అయితే నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా, ఏంటంటే మీరు ఈ కొండ ఉన్న చూడండి, కిటికీ నుంచి కనిపిస్తున్న కొండ పక్కకు జరగాలి, పక్కకు జరిగితే మీకు నేను పర్మిషన్ ఇస్తాను, లేకుంటే లేదని చెప్పి. అప్పుడు వీళ్ళందరూ అయ్యో ఇది ఎట్లా సాధ్యము, కొండ కదిలించగల శక్తి గల వంతుల మనము దేవునికి సాధ్యమది, మనకి ఇలా సాధ్యమవుతుంది, ఈయనేమో ఇటువంటి ఛాలెంజ్ చేసిండని అందరూ నిరాశతో దుఃఖంతో ఎంతో సంతోషంతో వచ్చారు. వాళ్ళు పర్మిషన్ దొరుకుతుందని. కానీ అక్కడ రాజు ఆ విషయం చెప్పడానికి వాళ్ళందరూ నిరాశపడి దుఃఖంతో తిరిగి ఇంటికి వెళ్ళి ఒక రూమ్లో కూర్చొని ఉంటారు. బాధతో అందరు కలిసి బాధతో కూర్చొని ఉండి ఎట్లా మనము ఆ యొక్క కొండను పెకిలించడం మన తరం అవుతుందా, మన వల్ల అవుతుందా, ఈ రాజు ఇంత గొప్ప ఛాలెంజ్ మన ముందు పెట్టాడు, ఎట్లయితుంది ఇది అని అందరూ విచారంగా కూర్చొని బాధతో ఉన్నప్పుడు అక్కడికి ఒక సండే స్కూల్ పిల్లోడు వస్తాడు. ఎవరు వస్తారు? సండే స్కూల్కి పోయి ఒక పిల్లోడు వచ్చి, డాడీ ఏంటి మీరు అందరు ఎందుకు ఇట్లా కూర్చున్నారు, ఏమైంది అసలు చెప్పండి మీరు అన్నప్పుడు ఆ డాడీ నీకు మేమే బాధపడుతున్నాం రా, నీకేం చెప్తాము, నువ్వేం చేస్తావు, నువ్వేం తీర్చగలవు అనంటే, లేదు డాడీ మీరు చెప్పండి అని బలవంతం చేసినప్పుడు అతను చెప్తాను, ఇట్లా రాజు ఇట్లా అన్నాడు రా, ఆ యొక్క కొండ కదలాలంట, అప్పుడే మనకు చర్చ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారట బిడ్డ అని అన్నప్పుడు, ఇంతేనా డాడీ, దీని కొరకు ఎందుకు బాధపడుతున్నారు? మా టీచర్ చెప్పింది సండే స్కూల్లో దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎర్ర సముద్రం పాయ చేసి 6 నెలలను నడిపించినాడట. అంత గొప్ప దేవుడు మోషే ప్రార్థించగా ఎర్ర సముద్రం పాయలై 6 నెలలు నడిచిందట డాడీ. మరి దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు మరి కొండను కదిలించలేడా డాడీ? గొప్ప దేవుడు మన దేవుడు, తప్పకుండా కార్యం చేస్తే ప్రార్థన చేయండి. మోషే ప్రార్థించగా ఎంత గొప్ప కార్యం జరిగింది, మీరు కూడా ప్రార్థన చేయండి, దేవుడు కొండను కదిలించగల శక్తిమంతుడు మన దేవుడు అని ఆ చిన్నవాడు ఆ సండే స్కూల్ పిల్లవాడు వచ్చి ఈ చిన్న సలహా ఇచ్చారు మనకు. ఈ చిన్న సలహా ఇచ్చే వరకు వారందరూ అవును కదా ఇంట్లో విచారంగా ఎంతకాలం కూర్చున్నా మనం ప్రార్థన చేద్దాం అని అందరూ అప్పుడు ఆ పిల్లవాడు చెప్పిన మాట చొప్పున అందరు కలిసి ఉపవాస ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఒకరోజు ప్రార్థన ఫస్ట్ రోజు చేశారు, సెకండ్ డే చేశారు, థర్డ్ డే నాడు ఆ రాత్రి ఏమైందంటే పెద్ద భూకంపం వచ్చేసింది.
వచ్చేసి ఆ భూకంపం వల్ల ఆ కొండ అనేది ఆ భూకంపానికి కదలడం వల్ల ఆ కొండ కూడా కదిలి పక్కకు పోయింది. గొప్ప కార్యం జరిగింది కదా, దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు కదా. మీరు ప్రార్థన చేయడం వల్ల ఆ కొండ పక్కకు భూకంపం వచ్చేసి ఆ యొక్క కొండ పక్కకు జరిగిపోయినప్పుడు ఇక వీళ్ళకి తెలియదు. సరే దేవుడికి ప్రార్థన చేసినాం, ఉపవాస ప్రార్థన చేసినాం, దేవుడు ఏం చేస్తాడో ఏమో అని ఆ గొప్ప కార్యం చేస్తాడు కదా అనుకొని సరే ప్రార్థన చేసినాం, దేవుని చిత్తం అనుకొని వారు ఉన్నారు. ఆ విధంగా కూర్చొని ఉన్నప్పుడు ఆ రాజు తెల్లవారుజామున ఏం చేసిండు, లేచి మళ్ళీ అదే కిటికీ దగ్గర అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ కిటికీలో చూసేటప్పటికి అక్కడ కొండలేదు, పక్కకు సరిపోయింది. అప్పుడు రాజు అన్నాడు, అబ్బా ఇలా దేవుడు ఇంత గొప్ప దేవుడా, అబ్బా కొండ కూడా కదిలిపోయింది, నిజంగా ఎంత అద్భుతకరం వీళ్ళ దేవుడు, కొండ కూడా కదిలించగల శక్తివంతుడు వీళ్ళ దేవుడు అని వెంటనే అతను ఆశ్చర్యపోయి ఒక సైనికుని పిలిచి సైనికుని పిలిచి మీరు పోయి ఆ క్రైస్తవులందరినీ పిలుచుకొని రాకుండా అన్నప్పుడు ఆ సైనికుడు పోయి ఆ క్రైస్తవులందరినీ మిమ్మల్ని రాజు పిలుస్తున్నారు రండి అని వారి దగ్గర పోయి పిలిచినప్పుడు వారు చాలా గడగడ వణుకుతారు. ఏం శిక్షిస్తాడో, ఏమంటాడో, ఏం చేస్తాడో అని భయపడుకుంటా వారు రాజు దగ్గరికి వెళ్ళి రాజా అని నమస్కారం చేసి భయపడుంటే అమ్మ అప్పుడు చెప్పారు, మీరు నిజంగా దేవుని బిడ్డలు, మీరు గొప్ప కార్యం జరిగింది చూడండి, ఆ కొండ కదిలిపోయి పక్కకు జరిగింది. మీ దేవుడు జీవం గల దేవుడు, గొప్ప దేవుడు, ఆ కొండను కదిలించగలిగాడు కనుక మీ దేవుడు గొప్పవాడని నేను కూడా నమ్ముతున్నా కనుక మీరు ఏం చేయండి, మీకు ఏం చేస్తానంటే తప్పకుండా నేను పర్మిషన్ ఇస్తాను, మీరు ఆలయం కట్టుకొని. పర్మిషనే కాదు ఇంకేం చేస్తానంటే మీకు ఎన్ని లక్షలైనా, ఎన్ని వేలైనా, ఎన్ని పైసలైనా గుడి కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అంతా నేనే ఇస్తాను మీకు అని గుడి పర్మిషనే కాకుండా ఏమిచ్చిండు, గుడి కట్టుకోవడానికి డబ్బు కూడా ఇచ్చేసిండు రాజు. ఇచ్చినందువలన వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు దేవుడు చేసిన కార్యానికి. చూడండి బిడ్డలారా, చిన్న బిడ్డ ఒక్క సలహా ఇచ్చిండు, ప్రార్థన చేయండి, దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయం చేసిన దేవుడు కొండను కదిలించలేడని చిన్న సలహా ఇచ్చినందుకు వారికి ఎవరిని అడిగినందుకు కొండ కదిలింది. కొండ కదిలమే కాక గుడి కట్టుకోవడం పర్మిషనే కాకుండా ఏమొచ్చింది, కట్టుకోవడానికి డబ్బు కూడా, ధారాళంగా డబ్బు కూడా ఇచ్చేసాడు రాజు. అక్కడ మరి ఆ నేటికి కూడా ఆలయం, పెద్ద ఆలయం కట్టుకున్నారు వారు ఆ డబ్బుతోని. నేటి వరకు కూడా అది ఈజిప్ట్లో మోషే ఇంటి ప్రక్కకే పెద్ద ఆలయం నేటి వరకు ఉన్నది. నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు చూశాను. అక్కడ గైడ్ విషయాలని చెప్పినప్పుడు నేను త్వరగా రాసుకొని నా మైండ్లో దాచిపెట్టుకున్న ఈ కథను పిల్లలకు మీకు చెప్పాలని నేను ఈ కథ చెప్తున్నాను. నేను కనుక చిన్న సండే స్కూల్ బిడ్డ ఈ సలహా ఇచ్చినందువల్ల ఎంత గొప్ప కార్యం జరిగిందా లేదా, సండే స్కూల్కి వస్తే మేలు జరిగిందా లేదా, అక్కడ ఆలయం కట్టబడిందా లేదా, అన్ని సమకూర్చబడింది కదా. మన దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు కనుక మీరు కూడా ప్రతిరోజు సండే స్కూల్ రావడం వల్ల గొప్ప మేలు జరుగుతుంది, దీవెనలు వస్తాయి. రాబో దినంలో మీ పట్ల గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు కనుక సండే స్కూల్కి రెగ్యులర్గా ఆ బిడ్డ పోవడం వలన ఆ విధంగా గొప్ప కార్యం అక్కడ జరిగి నేటి వరకు కూడా అక్కడికి ఇజ్రాయెల్లో పోయినప్పుడు మరి తప్పకుండా ఈజిప్ట్లో మోషే ఇంటి ప్రక్కకు పెద్ద ఆలయం నేటి వరకు ఉన్నది. ఆ బాలుడు చేసిన ఆ చిన్న సలహాను బట్టి అంత గొప్ప కార్యం అక్కడ జరిగింది బిడ్డలారా. కనుక మీకు ఒక చిన్న విషయం ఏం చెప్తున్నా చూడండి. చిన్న బిడ్డలు వాళ్ళందరూ పెద్దవాళ్ళు, వాళ్ళంతా అనుభవజ్ఞులు కావచ్చు, కానీ చిన్న బిడ్డ ఇచ్చిన సలహా ద్వారా అక్కడ గొప్ప కార్యం జరిగిందా లేదా, జరిగింది కదా, గొప్ప కార్యం జరిగింది. ఆ పర్మిషనే కాకుండా ఇంకేం జరిగింది, ఆలయం కూడా కట్టబడి, ఆలయం కట్టబడినప్పుడు అనేకులు వచ్చి అక్కడ ఉన్న వారు చాలామంది రక్షింపబడి గుడంతా మరి అభివృద్ధి పొందింది, అనేకులు రక్షణ పొంది గుడికి రావడం మొదలుపెట్టారు. గొప్ప కార్యం జరిగింది అక్కడ. కనుక బిడ్డలారా మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే సండే స్కూల్కి రావాలి, ప్రతిరోజు రావాలి, ప్రతి ఆదివారం రావాలి. ఎందుకంటే వర్షం వస్తుంది, ఇలా టిఫిన్ తినలే, ఇవాళ ఒక్కరోజు నేను హోంవర్క్ చేయలే అని అటువంటి మారాలు ఏమి చేయదు. తల్లిదండ్రులైన మీరు కూడా బిడ్డలను పంపండి. గొప్ప కార్యాలు దేవుడు సండే స్కూల్ వెళ్ళడం వల్ల కార్యాలు జరిగిస్తాడు కనుక ఈ గొప్ప కార్యం చేసిన దేవుడు మీ బిడ్డల పట్ల కూడా గొప్ప కార్యం చేసి వారు రాబో దినంలో దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించి వారిని దీవిస్తాడు కనుక సండే స్కూల్కు ప్రతిరోజు రావాలని నా యొక్క మనవి మీకు చేస్తున్నాను బిడ్డలారా. తప్పకుండా సండే స్కూల్ రావడం వల్ల ఆ పిల్లోడికి ఎట్లాగా దేవుడు జ్ఞానం ఇచ్చాడు, వాక్యం వినాలి, టీచర్ చెప్పిన మాటలు విన్నప్పుడు హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు మీ ద్వారా కూడా గొప్ప కార్యం జరుగుతుంది కనుక మీరందరూ కూడా ప్రతిరోజు ప్రతి ఆదివారం తప్పకుండా వచ్చి వాక్యం నేర్చుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. అయితే కంఠత వాక్యం మీకు నేర్పియాలని నేను ఆశపడుతున్నాను. సామెతలు 22వ అధ్యాయము 6వ వచనము. సామెతలు 22వ అధ్యాయము 6వ వచనము కంఠత వాక్యం నేర్చుకుందాము. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మళ్ళీ చెప్తాను చూడండి.
బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోయింది. ఆ బిడ్డడు తొలగిపోడే. వాడు ఇంకా సండే స్కూల్లో నేర్చుకున్న విషయం బాలుడు చిన్నప్పుడే నేర్చుకున్నాడు కనుక అంత గొప్ప కార్యం జరిగింది. మీరు కూడా సండే స్కూల్లో నేర్చుకున్న విషయాలు పెద్దవారైనా కూడా మీకు అవి సాగదు. మనం చూస్తున్నాం, ఎంతోమంది మిషనరీస్ చూస్తున్నాం, మనం గొప్ప గొప్ప మిషనరీస్. వారందరూ మిషనరీస్ ఎట్లయినరు? సండే స్కూల్లోనే వచ్చి సండే స్కూల్లో నేర్చుకున్న వాక్యాన్ని బట్టి, సండే స్కూల్లో టీచర్ చెప్పిన కథలను బట్టి, ప్రార్థనను బట్టి, వాక్యాలను బట్టి, పాటలను బట్టి అంత గొప్ప మిషనరీస్గా నేను చలామణి అవుతున్నారు. కనుక మీరందరూ కూడా అలాగా సండే స్కూల్కి వచ్చి మీరు కూడా గొప్ప గొప్ప మిషనరీస్ కావాలని నేను ఆశపడుతున్న బిడ్డలారా. ఆ విధంగా మీ దేవుడు మీలను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ చిన్న ఈ కథను మీ మనసులో పెట్టుకొని మీరు దేవుడు ఈ కథను ఈ విధంగా మీ స్టోరీని మీ హృదయంలో ఫలింపజేసి మీరు కూడా ఆ విధంగా అభివృద్ధి పొందాలని కోరుకుంటూ చిన్న ప్రార్థనతో ఈ యొక్క సండే స్కూల్ మనము ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పాదాలకు స్తోత్రం నాయన. ఇంతవరకు మాతో నుండి ప్రభా ఈ వాక్యం చెప్పడానికి మీరు ఇచ్చిన కృపను దయను బట్టి స్తోత్రం నాయన. చిన్నవారి సలహాను ప్రభా ఎంత గొప్ప కార్యం చేసింది నాయన. సండే స్కూల్ రావడం వల్ల వాడు ఆ చిన్న బిడ్డ సండే స్కూల్లో టీచర్ చెప్పిన మాటలను బట్టి ఎంత గొప్ప కార్యం జరిగింది నాయన. ఆ బిడ్డ విన్న వాక్యం నాయన, ప్రభా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు ఈ కొండను కదిలించలేడా, మన దేవుడు సమర్థుడు అని చెప్పినందువల్ల, వారు ప్రార్థన చేసినందువల్ల అక్కడ గొప్ప కార్యం జరిగింది నాయన. అక్కడ గొప్ప ఆలయం కట్టబడింది. నేటి వరకు కూడా మేము చూడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం నాయన. ఆ విధంగా బిడ్డలు సండే స్కూల్లో నేర్చుకున్న విషయాలు మర్చిపోకుండా తమ హృదయంలో భద్రపరచాలన్న, సాతాను దొంగలించకుండా, బిడ్డలను లోకంలో కలిసిపోకుండా బిడ్డలు నీ బిడ్డలుగా బ్రతకడానికి వారిని కాపాడమని, మంచి జ్ఞానము తెలియని ప్రభా, మంచి ఆరోగ్యం కూడా బిడ్డలందరూ దయచేయండి. ఈ యొక్క థర్డ్ వేవ్లో బిడ్డలకు ఎఫెక్ట్ అయితే వింటున్నాం, కానీ మా బిడ్డలకి హాని ఏది కూడా దరిదాపు రాకుండా తరిమి కొట్టి క్షేమం ఉంచమని ప్రభా, మా సండే స్కూల్ సూపరింటెండెంట్ గారిని కూడా దీవించి ఆశీర్వదించండి. బిడ్డ చేసిన ప్రతి కార్యక్రమాలు అన్నింటిలో మీరు తోడుగా నడిపించండి. టీచర్స్ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, నేటి ఈ ఆరాధన అంతట్లో మీరు మాకు తోడుగా నడిపించినందుకే మీకే కోట్ల కొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, ప్రమీల బాయ్స్ లాంటి సండే స్కూల్ టీచర్ చెప్పిన కథ మీరు విన్నారు కదా. చూసారా ఎంత లాభం, ఎంత బెనిఫిట్స్ ఉంటాయి కదా సండే స్కూల్కి వస్తే. దయచేసి బిడ్డలారా, మీరందరూ కూడా ఈ యొక్క సండే స్కూల్ని మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మేము కూడా మీలాగానే సండే స్కూల్లో ఉండి దేవుని వాక్యాలు విని దేవుని నీడలో మేము పెరిగి ఈ స్థితిలో ఉన్నాము. మీ పేరెంట్స్ కూడా అంతే అనుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే మీరు దేవుని గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం. మీరు ఫోన్స్ చేసి చెప్పారా మీ ఫ్రెండ్స్కి సండే స్కూల్ చూడమని? నేనైతే మా ఫ్రెండ్కి చెప్పాను, తప్పకుండా సండే స్కూల్ మీరు కూడా చూడండి అని. ఎందుకంటే సండే స్కూల్ అనేది ఒక్క చిన్నపిల్లలకే కాదు, మనందరికీ కూడా, పెద్దవాళ్ళకు కూడా అవసరమే. కాబట్టి ఎందుకంటే దేవుడు టీచర్స్ ద్వారా మాట్లాడతాడు, దేవుడు పాటల ద్వారా మాట్లాడతాడు, దేవుడు మిషనరీ స్టోరీస్ ద్వారా మాట్లాడతాడు. కాబట్టి మనము ఆ యొక్క ధైర్యం తెచ్చుకోవాలంటే వాక్యము, ఖడ్గము ఎంతో మనకి అవసరము. అలాంటప్పుడే మనము సైతాన్ను జయించగలుగుతాము. సరేనా? మరొకసారి కొత్త పిల్లలు, ఎంతమంది కొత్త పిల్లలు వచ్చి ఈ యొక్క సండే స్కూల్లో పార్టిసిపేట్ చేశారో వారందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓకేనా? మనం అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన, పరలోక ప్రార్థన, వందనాలు చేస్తూ ఈనాడు దేవుడు మనకు అనుగ్రహించిన సండే స్కూల్ని మనము ముగించుకుందాము. సరేనా? కళ్ళు మూసుకోండి అందరూ. పరిశుద్ధుడా, జీవము గల దేవ, రోషము గల దేవ, నీకు స్తోత్రాలయ్యా. ప్రభువా, ఈ యొక్క సండే స్కూల్ ఆది అంతం వరకు నీ సహాయం దయచేసావు తండ్రి. నీ బంగారు పాదములకే వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలయ్యా. విత్తబడిన వాక్యము సాతానుడు ఎత్తుకొని పోకుండా ప్రభు నీ కావలి దయచేయమని వేడుకొంచున్నాము. ఇదిగో నాయనా, మా బిడ్డలందరినీ కూడా ఏ వైరస్ సోకకుండా కాపాడావు. అదే రీతిగా భవిష్యత్తులో కూడా కాపాడు తండ్రి. మంచి ఉజ్వల భవిష్యత్తును బిడ్డలకు దయచేయి నాయనా. ఎందుకంటే నీ వాక్యంలో వారు పెరుగుతున్నారు.
నమ్ముతున్నారు, నీ విశ్వాసంలో జీవిస్తున్నారు. కాబట్టి నా తండ్రి, నువ్వు విడిచే దేవుడవు కావు నాయనా. నీ పరలోక సింహాసనమందు ఆ ప్రభు ఆసీనుడై ఉండి ఈ బిడ్డలందరినీ కూడా నీవు చూస్తున్నావు రాజా. ప్రత్యేకంగా ఈ సమయమందు ఏ బిడ్డకు ఏ అవసరత ఉందో నీకు తెలుసు, ఏ బిడ్డకు ఏ అనారోగ్యం ఉందో నీకు తెలుసు, ఏ గృహంలో ఏ యొక్క బాధలున్నాయో నీకు తెలుసు. కానీ యేసు ప్రభు వద్ద వస్తే తప్పకుండా మాకు జవాబు ఇవ్వబడుతుంది నాయన. ప్రభు, మా టీచర్స్ సాటర్డే ప్రేయర్స్ చేస్తున్నారు నాయన. వారి యొక్క మొరను ఆలకిస్తూ ప్రభు ప్రతి ప్రేయర్కి నీవు ఆన్సర్ ఇస్తున్నందుకై వందనాలయ్యా నాయన. మరి కుటుంబాల కొరకై ప్రార్థన చేయించున్నాము, వారందరినీ కూడా దీవించండి. ఇంకా ఎంతమంది ప్రభువా తల్లిదండ్రులు నీ యొక్క వాక్యము వినుటకు బిడ్డలను ప్రేరేపించడం లేదో ప్రభు, వారి కొరకై గోజాడుచున్నాను నాయన, మొరపెట్టుకొంచున్నాను నా దేవా. ఎందుకంటే నీ రాకడ సమీపించి ఉన్నది నాయన. భయంకరమైనటువంటి పరిస్థితిలో మేము ఉన్నాము నాయన. ప్రభా, ఎన్నో చోట్ల చర్చెస్ కూలగొడుతున్నారు నాయన. చిన్న చిన్న బిడ్డలు ప్రభా, వారి తల్లిదండ్రులు గోజాడుతున్నారు నాయన, ఏడుస్తున్నారు, పరిగెత్తుతున్నారు. ఈ యొక్క చర్చెస్ని కూలగొట్టొద్దు అని వేడుకుంటున్నారు నాయన. మరి వారి కొరకై ప్రార్థన చేయించున్నాను నాయన. యేసయ్యా, వారందరినీ కాపాడండి నాయన. మాకైతే మంచి బైబిల్ చదివి సండే స్కూల్ వాక్యాలు వింటూ కథలు ప్రభు వింటూ పెరిగే భాగ్యాన్ని మాకు ఇచ్చావు. కానీ ఎంతోమందికి భాగ్యం లేదు నాయన. వారందరి కొరకై ప్రార్థన చేయించున్నాను. తప్పకుండా ప్రతి బిడ్డను ప్రభు నువ్వు రక్షిస్తావని నమ్ముతున్నాను నాయన. నీ రాక సమీపించినప్పుడు మేమందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండాల ప్రభువా. మా బిడ్డలను ప్రత్యేకంగా కాపాడండి. ప్రతి దుష్ట శక్తుల నుంచి, సైతాను క్రియల నుంచి, అపవిత్రాత్మ తంత్రముల నుంచి బిడ్డలను కాపాడు నాయన. గట్టి విశ్వాసముతో ప్రభువా, ఏ రీతిగా సండే స్కూల్కి వచ్చినప్పుడు ఆ యొక్క సండే స్కూల్ యొక్క ఆ బిడ్డ యొక్క చర్చ్ ఏ రీతిగా దీవించబడిందో నాయన, అదే రీతిగా మా బిడ్డలందరూ కూడా ప్రభువా నీ పాదాల చెంత చేరి ప్రార్థిస్తే నువ్వు తప్పకుండా జవాబిస్తావు నాయన. యేసయ్యా, మరి ఒకసారి ఇది నా ఆశీర్వాదంలో మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు. సహాయపడినటువంటి ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా నాయన. సింగ్ సాంగ్ సెషన్లో పార్టిసిపేట్ చేసి నేను మహిమపరిచిన బిడ్డలను ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించు నాయన. ఇదిగో నాయన, మరి మిషనరీ స్టోరీ చెప్పినటువంటి తరుణ్ పాల్ నిమిత్తమై నీకు వందనాలు, స్తోత్రాలయ్యా తండ్రి. ఆ బిడ్డ ఎంతో చక్కగా నేర్పిస్తుండగా, మాకు వినిపిస్తూ ఉండగా ప్రభు ఆ బిడ్డను దీవించి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి. అదే రీతిగా నాయన ప్రమిళ బోయ సండే స్కూల్ టీచర్ గారి కొరకై స్తోత్రాలయ్యా తండ్రి. ఎంతో ఆశతో ఆసక్తితో చెప్పారు, సిద్ధపడి వచ్చి చెప్పారు నాయన. ఆ యొక్క బిడ్డను, ఆ టీచర్ను దీవించి ఆశీర్వదించి ఇంకను నీ సేవలో వాడుకోమని వేడుకొంచు. మాకు సహాయపడిన ప్రతి టీంని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని వేడుకొంచు. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరి యొక్క సండే స్కూల్ని మా జీవితంలో అనుగ్రహించమని సమస్త ఘనత మహిమ క్రీస్తు పాదాల కాపాదిస్తూ యేసయ్య దివ్య నామాన వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములచే ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్ము శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవయున్నవి తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి మీరు ప్రార్థించారు కదా కరోనా వైరస్తో బాధపడుచున్న చిన్న బిడ్డలకు, మీలాంటి చిన్న బిడ్డల కొరకై ప్రార్థించారు కదా, నాకు తెలుసు. మరి ఆ యొక్క బిడ్డలకి స్వస్థత కలిగింది అనేసి నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి. మరి ప్రార్థించిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇంకాను మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా కూడా మీరు యూట్యూబ్లో క్రింద ఫోన్ నంబర్ ఉంటుంది, దయచేసి ఆ ఫోన్కి మీరు ఫోన్ చేసి మాకు తెలియచేసినట్లయితే ఎవ్రీ సాటర్డే సండే స్కూల్ టీచర్స్ ప్రత్యేక ప్రార్థన ఉంటుంది. కాబట్టి మేమందరం కూడా మీకోసం ప్రార్థిస్తాము, సరేనా? మరి దేవుని చిత్తం అయితే నెక్స్ట్ సండే కలుసుకుందాం, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్.